తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీయ శంకరపీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మనకున్న చిన్న చిన్న సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురువు గారు నమస్కారం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మనిషి జీవితంలో జ్యోతిష్యం అనేది అంటే ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది మనం పక్కన పెడితే కాసేపు పెళ్లి విషయానికి వచ్చేసరికి ఖచ్చితంగా అమ్మాయి అబ్బాయి జాతకం చూస్తారు. చూసి అన్ని కుదిరాకే పెళ్లి చేస్తారు. మరి అన్ని చూసి పెళ్లి చేసినా సరే ఎందుకని విడిపోతున్నారు? అంటే జాతక లోపమా, మనిషి లోపం అంటారా? బాగుందమ్మా. చేయాల్సిన చండాల పనులు మొత్తం చేసేస్తారు. చివరికి అందరికీ తేలిగ్గా దొరికేది ఎవరంటే పెళ్లి చేయించిన బ్రాహ్మడు, లేదంటే ముహూర్తం పెట్టినటువంటి బ్రాహ్మడు. ఈయన ముహూర్తం సరిగ్గా పెట్టలేదు, ముహూర్తం మంచి అయితే ఎందుకు విడిపోతారని చెప్పి నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడతారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, కొన్ని ముహూర్తాలు నేను పెట్టలేదని చెప్పి నా మీద దుమ్మెత్తి పూశారు. ముహూర్తాలు ఇద్దరికి కలవలేదు జాతకాలు. వద్దంటే అమ్మాయి పేరు మార్చండి అన్నారు. నీ బుద్ధి మార్చుకో, అమ్మాయి పేరు మార్చడం ఏంటి అంటే, అమ్మాయి పేరు మారుస్తే అంటే జాతకాలు కలవరా, కలిగితే అమ్మాయి పేరు మార్చండి జాతకాలు కలుస్తాయి అన్నారు. అమ్మాయి పేరు మారుస్తే జాతకాలు కలవడం ఏంటి? ఎట్లా కలుస్తుంది అసలు? నీ బుద్ధి మారితే ఎలా ఉన్నా కాంప్రమైజ్ అవుతాం. నీ బుద్ధి సరిగ్గా లేదు, ఇవాళ పేరు మార్చావు, రేపొద్దున ఏదైనా జరిగింది, ఆ పేరు మారిస్తే మాత్రం అమ్మాయి జాతకం ఎక్కడికి పోతుందో అదే నోరుగా మళ్ళీ మాట్లాడుతుంది. నీకు వాళ్ళు ఇచ్చే కట్నం నచ్చిందో, కానుకలు నచ్చాయో, ఏదో నచ్చింది కాబట్టి నీకు ఆ క్షణం అవసరం అనుకున్నావు కాబట్టి పేరు మార్చమని నీ వ్యవధానం నువ్వు చేసుకున్నావు. కుదరలేదన్నప్పుడు ఎందుకు వదిలేయలేకపోయావు? వదిలేసావా? వదిలేస్తే పోనీ అనుకోవచ్చు. వదలకుండా నీకు నచ్చినట్టుగా నువ్వు చేసుకొని పేరు మార్చండి, అది మార్చండి, ఇది మార్చండి. ప్రపంచంలో ఉన్న దోషాలు మొత్తం ఆడవాళ్ళకే ఉంటాయి, మగవాళ్ళకి ఏ దోషం ఉన్నట్టుగా అమ్మాయి పేరు మార్చండి అని ముహూర్తం పెట్టించుకున్నావు. ఆ ముహూర్తం సమయానికి ఏదైనా వచ్చి కూర్చోగలిగావా? ఆ ముహూర్తం సమయానికి ఏదైనా వచ్చి కూర్చోగలిగావా? ఇప్పుడున్న పెళ్ళిళ్ళు మొత్తం పెటాకులు అయిపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయండి. ఒకటి, ప్రధానంగా పేరు మార్చడం. 2, వివాహ సమయానికి వచ్చి ముహూర్త సమయానికి కూర్చోకపోవటం. అక్కడ జరగవలసిన తంతంతా జరగాలి. ఈ 2 అయిపోతే అన్నిట్లకన్నా 3, ముష్టి వేయటం. కోపాలు వస్తే వచ్చినాయి, అడుక్కు తింటాం పళ్ళెం పట్టుకొని. అంటే 10 మందికి ఇంట్లో మనము ఒక చక్కటి శుభకార్యం చేస్తే విస్తరాకు వేసి వడ్డించాలి కదా. చక్కగా ఆ విస్తరాకు వీటిని దగ్గర నుంచి వడ్డించే వాళ్ళ దగ్గర కాళ్ళకి చెప్పులు లేకుండా చక్కగా ఒక ప్రణాళిక వెళ్ళేది. ఇవాళ ఏముంది, ఓ బొచ్చు పట్టుకుంటున్నాడు, అమ్మా అమ్మా అని అడిగితే రోడ్డు మీద ఎలా యువతలకంటాం, కానీ ప్లేట్ పట్టుకుని వెళ్ళి తెచ్చుకుంటున్నాం. అంటే కోపాలు వస్తే వచ్చి నేనేం చేస్తానికి, చేసే దరిద్ర పనులు అవి. అంత చక్కగా వివాహం చేస్తూ వధూవరులు ఇద్దరూ కొన్ని సంవత్సరాల పాటు జన్మలు క్షేమంగా ఉండాలని చెప్పి వీళ్ళు కడుపున భోజనం ఆశీర్వదించాలి. అక్కడ నువ్వు భోజనం ఏం పెడుతున్నావు? పెట్టేవాడికి కాళ్ళకి చెప్పులు, తినేవాడికి బూట్లు. అసలు కూర్చొని తినకుండా తింటే ఎంత దారుణం ఇంకోట్లేదు. నించొని మంచినీళ్ళు కూడా తాగకూడదు. అటువంటిది ఆ పళ్ళెం పెట్టుకుంటున్నాం, వరుసగా వెళ్తున్నాం, నిలబడతాం, ఓ పక్కన తింటున్నాం, మళ్ళీ వస్తున్నాం, పెట్టుకుంటున్నాం. ఎక్కడ దరిద్రమమ్మా ఇది? అంటే చక్కటి పందిట్లో ఎంత వికారమైన పనులు చేస్తున్నావు, అది కరెక్టేనా? చేయవచ్చా? ఇటువంటివన్నీ చేస్తున్నప్పుడు నీకు ఆ ఫలితం ఎలా వస్తాయి? 10 మంది చేతులు కడిగితే కదా మా ఫలితం వచ్చేది. మేము కూడా చేతులు కడుగుతున్నాం కదా. చేతులు కడగడం అంటే ఏంటి? కింద కూర్చోగలిగితే అరిటాకు వేసి పాత్రాభిగారం ముందంటారు. పాత్రాభిగారం అంతకన్నా ముందు పిశాచపు కూడా అక్కడ పెట్టేది. ప్రేత పిండం కూడా అనొచ్చు, ఒక రకంగా పిండం కూడా పెడుతున్నారు అనొచ్చు పెళ్ళిళ్ళల్లో. ఆ మాట నేను ఎందుకంటున్నానంటే, విస్తరాకు వేసి పాత్రాభిగారం ఒక చుక్క నెయ్యి వేసి ఆ తర్వాత పప్పు కూర అవన్నీ తీసుకుని వస్తారు, పచ్చళ్ళు, చివరికి అన్నం పెడతారు. తద్దినాలు పెట్టేటప్పుడు మాత్రమే ముందు ప్లేట్లో ఏమీ లేకుండా అన్నం పెడతారు. దాన్ని ఏమంటారు? పిశాచకుడు, ప్రేతకుడు, పిండాకుడు అనరా? చక్కటి మృష్టాన్న భోజనం అంటారా? ఇటువంటి చేసే అనర్థమైన అమంగళమైన పనులు మొత్తం చేసేసుకుంటూ వాళ్ళిద్దరికీ సఖ్యత లేక, దీనివలన ఎలాంటి ఒక్క ముహూర్త బలము లేక, ఆ ముహూర్తాన్ని కూర్చోక, ఆ దిక్కుమాలిన స్ప్రేలు కొట్టుకుంటూ మంత్రాన్ని అక్కడ
చెప్పించే ప్రయత్నం చేయనీయకుండా కానీ అనుకుంటూ ఆ ఫోటోగ్రాఫర్ల మీద ఫోటో విజువల్స్ మీద ఉన్న దృష్టి మంత్రాల మీద లేకుండా ఇన్ని చేసుకుంటూ దరిద్ర పనులు చేసుకెళ్ళిపోయి ముహూర్తం బాగా పెట్టారా అండి, జాతకాలు కలిసేయండి, జాతకాలు నిజమేనా అండి అని మా మీద పట్టు ఎంతవరకు కరెక్ట్ అండి? అది చేయాల్సినవన్నీ ఎవరు చేస్తున్నారు? ఫ్రీ వెడ్డింగ్ అనే బురదలో దొరికి పందులు దొరికినట్టుగా చేసుకునేది ఎవరు? ఇవన్నీ చేసుకొని చివరికి ఏదైనా వస్తే ఆ పంతులు గారు ముహూర్తం సరిగ్గా పెట్టారా, ఆయన సరైన వ్యక్తేనా అని తీసుకొచ్చి మొత్తం వచ్చి మా మీద రుద్దటము. ఆ జ్యోతిష్యం నిజమేనా, జ్యోతిష్యాన్ని నమ్మచ్చా, జ్యోతిష్యం నిజమైతే కనుక వధువరులు ఇద్దరు ఎందుకు విడిపోయారు, ముహూర్తాలు చూసే పెట్టారు కదా, ఇవన్నీ తీసుకొచ్చి మా మీద రుద్దటం ధర్మమేనా? అంటే అనాది నుంచి ముహూర్తాలు వస్తున్నాయిగా, అనాది నుంచి మేము ముహూర్తాలు పెడుతున్నాగా, మరి అనాది నుంచి ఉన్న వాళ్ళు విడిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 60 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా కలిసి కాపురాలు చేసుకోవట్లేదా? ఇవాళ సంవత్సరంలోపు విడిపోతున్నారు. లోపం ఎక్కడుంది? నీకు ఆ అబ్బాయి ఆస్తిపాస్తులు నీకు నచ్చుండొచ్చు, అబ్బాయికి కారు ఉందనో బంగ్లా ఉందనో నువ్వు చేసుకుంటా అనొచ్చు, నీ నుంచి కట్నం వస్తుందో అతను చేసుకుంటా అనొచ్చు. ఇందులో జ్యోతిష్యము జాతకము కలవలేదు, మీరు చేసుకోవద్దంటే చేసుకోకుండా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? పేరు మార్చండి, లేదా తోటకూర దానం చేస్తాము, వీరిద్దరికి కలపడానికి ఏమన్నా శాంతులు చేయించండి. ఆ ఇద్దరికి గ్రహమైత్రి ఉంది, ఏం చేయకరా, కలిసే ఉంటారు. గ్రహమైత్రి లేదు, నువ్వు ఏం చేసినా కలిసి ఉంటారు. ఇప్పుడు నేను నా భార్య ఉన్నాం, 25 ఏళ్ళైందండి నాకు పెళ్ళయి. మరి ఈ జనరేషన్ అంటే ఎన్నిసార్లు మేము విడిపోవాలి? తప్పండి. ముందు 2 విషయాలు మనం గమనించుకోవాలి. జాతకం జ్యోతిష్యం అనేటువంటి విషయాలు 2 పక్కన పెడితే, వివాహం ఆ అమ్మాయి మన ఇంట్లో అడుగుపెట్టిందంటే వాళ్ళమ్మ నాన్న అందరినీ వదిలేసి మీ అమ్మ నాన్న వాళ్ళ మీద ఉండేదానికన్నా నిన్ను నమ్మి నీతో జీవితాంతం ఉండాలనే ఒక ఉద్దేశంతో ఇంట్లో అడుగుపెట్టి నీ కుటుంబానికి వారసుని ఇస్తుందంటే కొంచెం కష్టమైన ఆమె మాట నువ్వు వినాలి. ధర్మం అది కాదంటారా? ధర్మం ఎందుకంటే నీ వంశాన్ని ఉద్ధరింపజేస్తుంది అమ్మాయి. కాబట్టి ఆమెకి నువ్వు తలకాయించున్నంత మాత్రం నీకేం తల కిందకి రాదుగా, ప్రాణం పోదుగా. బయట 100 మంది దగ్గర తలకాయించుతాం, మన భాష ఏదైనా అంటే తలకాయించుతాం. అదే ఇంట్లో ఒక బిక్కిన భార్య ఏదైనా అంటే ఒక వాటికి 1000 మాటలు అంటాం మనం. ఆ అమ్మాయికి మాత్రము నువ్వు తప్ప ఎవరున్నారు? గబిక్కిన కోపం వస్తే నిన్నే అంటుంది, ప్రేమ వస్తే నీ మీదే చూపిస్తుంది. తట్టుకోలేవా? ఇదొక్కటైతే ఇంతకు మించి దారుణం అమ్మాయి తల్లిదండ్రులు. తల్లే నీ చావు నువ్వు చావు, పెళ్ళైంది ఆ ఇంట్లో అడుగుపెట్టావు. నాకు వివాహం అయిన తర్వాత నా అత్తగారింటికి నేను ఇలానే వచ్చా, కష్టమో నష్టమో నా 30 ఏళ్ళు నేను కాపురం చేశా, నీకు పెళ్లి చేశా, నిన్ను పంపించా. నీ చావు నువ్వు చావు అక్కడ. నీ కష్టం వస్తే నా ఇంటికి నువ్వు చెప్పద్దు, నీ ఇబ్బందుల్లో పడని చెప్పలేకపోతుందిగా. అమ్మా ఇట్లా అన్నారు, నువ్వు వచ్చే నేను చూసుకుంటే ఏదైతే అవుతుంది. నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు పెళ్ళైనప్పుడు ఒకరింటికి కోడలుగా వచ్చిన తర్వాత 30-40 సంవత్సరాలు ఎలా కాపురం చేసి ఆ ఇంట్లో సంసారం చేసి ఉన్నావు, ఎంత ఓర్పుతో బాధ్యతతో ఉన్నావు. ఆ ఓర్పు బాధ్యత నీ కూతురికి నువ్వు చెప్పాలిగా. తెలియకపోవచ్చు, ఇవాళ రోజుల్లో వాళ్ళకంతా హడావిడే వేగం కావచ్చు. అమ్మ సర్దుకొని ఉండాలి. ఒక్కసారి వివాహం అయిన తర్వాత ఈ కష్టమైన నష్టమైన ఓర్చుకో, మరొకసారి వివాహం అనే ఆలోచన రానివ్వకు, డైవర్స్ అనే ఆలోచన రానివ్వకుండా జాగ్రత్తగా సమర్థవంతంగా ఎదుర్కొనే ప్రయత్నం చేసుకొని చెప్పి అమ్మాయికి చెప్పాలి. అటు పిల్లవాడికి కూడా తెలియచెప్పాలి. అరే నీకు వివాహం అవుతుంది, నేను ఇంట్లో ఎలా అయితే ఉన్నానో మీ నాన్న నన్ను ఎలా చూశారో నాకు తెలుసు, అలానే నువ్వు నీ కొడుకు పెళ్లి చేసి ఇంకొక అమ్మాయిని నీ ఇంటికి కొడలుగా తెచ్చుకోవాలి. లేదంటే నీ కూతురుని ఇంకొకరింటికి కొడలుగా పంపించాలంటే వచ్చే అమ్మాయిని నువ్వు ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి, తల్లిలాగా చూసుకోవాలి నువ్వు అని చెప్పుకునే దాన్ని బట్టి ఉంటుందండి. అలా కాకుండా పెళ్లి చేసుకుంటాగానే పెళ్ళా ముందు అమ్మని తిరితే వీడు అమ్మాయి అదే పని చేస్తుంది. నువ్వెంత అంటే త్వం సుంఠ అంటే త్వం మూర్ఖ. వీటికి జాతకానికి ఎక్కడ సంబంధం ఉందంటే నాకు తెలియగలుగుతా. నీలో స్టెబిలిటీ లేదు, బ్యాలెన్స్డ్ చేసుకునే తత్వం నీ దగ్గర లేదు. నువ్వు నీ ఇష్టం వచ్చి వ్యవహారం చేస్తున్నావు, క్షణానికి ఒక రకంగా ఉంటున్నావు, బాగానే ఉంది. నేనైతే దీన్ని డైవర్స్ తీసేసుకొని ఇంకో పెళ్లి చేసుకుంటాను, బాగానే ఉంది. అక్కడ కూడా అదే సమస్య వస్తే అప్పుడు ఏం చేస్తావు? ఇంకో పెళ్లి చేసుకుంటావా? అంటే వ్యభిచారం చేస్తున్నావు, పెళ్లి చేసుకుంటున్నావు నువ్వు. నా దృష్టిలో దాన్ని వ్యభిచారం అంటారండి. ఆ స్థాయి దిగజారిపోతుంది పెళ్లి అనేది. అదే అంటున్నా. అంటే వివాహం అనేటువంటిది ఎప్పుడు బంధం ఉంటుంది అంటే చెయ్యవలసినటువంటి విధానాలు. అయ్యా వీళ్ళిద్దరికి జాతకాలు నచ్చలేదు, వదిలేసేయండి.
డ్రాప్ అయిపోవటమే. పేరు మార్చుకుంటానండి, ఇంకోటి మార్చుకుంటానండి, ఎందుకు ఉపయోగం ఏంటి? ఏంటి ఉపయోగం? అంటే కొంతమంది అంటారు కదా గురువు గారు, అంటే అది డైలాగ్ అది నిజంగా వచ్చిందో తెలియదు కానీ కాలంతో సంబంధం లేదు, జాతకాలతో సంబంధం లేదు, మనుషులు కలిసాయి, మనుషులను కలిసాం అంటారు. మరి అలా నిలబడుతుందా? ఎంతమంది ఉన్నారు? అంటే ఈ మాట అయితే అంటారు కానీ నిలబడటానికి తేడా ఉంటుంది కదండి. మాట అంటానికి నిలబడటానికి తేడా లేదా? కాలంతో సంబంధం లేదు, ఓకే, కాగితం రాసి కాలంతో సంబంధం లేదు, మా మనసులు కలిసాయి కాబట్టి జీవితకాలం అలానే ఉంటాను రాసిస్తావా? ఎందుకండి దరిద్రపు మాటలు, అక్కర్లేని మాటలు. పర్ఫెక్ట్గా వాళ్ళిద్దరికీ తారాబలం చంద్రబలం గ్రహమైత్రి కలిసిందంటే విడిపోరు. ఏం జరగని విడిపోరు, దాని లెక్క ఉంటుంది. పూర్వం నుంచి పెద్దలు ముహూర్తం సమయానికి కూడా అమ్మాయిలు చూసుకునేవారు కదండి ఒకళ్ళనొకళ్ళు. దానికి ఒక విధానం ఉండేది. ఆ విధానాన్ని మొత్తం అంతయు కూడా మనం చెడగొట్టేశాం కంప్లీట్గా. చెడగొట్టేసేసి మనకిష్టమైంది ఏంటి? ఇవాళ నేనున్నా, ఇది పనికిరాదు అని అంటే ఆ పంతులు గారికి ఏం తెలియదు, వేస్ట్. ఇది మంచిదండి, మీ పేరు మీకు నచ్చిన పేరు పెట్టుకుని చేయండి, మీకు నచ్చినట్టు నేను చెప్పాను కాబట్టి నేను చాలా ఉత్తమని. మా పంతులు గారు చాలా గొప్పవాడని అంట. సిగ్గుండాలి. రేపొద్దున నాశనం అయిపోయేది 2 జీవితాలు, 2 వంశాలు. ఇటు నీ వంశం పోయింది, ఇటు వాళ్ళ వంశం పోయింది, విడిపోతే. ఇంతమంది ముందు చేసుకున్న పెళ్లి రేపొద్దున ఏదైనా జరిగినందంటే పరువు ఏమైంది నీకు? పరువు పాకులాడుతున్నది ఏమైంది? అప్పుడు నీకు పరువు గురించి ఆలోచన లేదా? అప్పుడు డైవర్స్ ఇవ్వడమే నీకు పరువా, ప్రెస్టేజా? ఏం బ్రతకలేదండి ఇవి. నేను ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ముహూర్తాలు పెడతారు కదండి, జాతకానికి దీన్ని నమ్మచ్చు అనేటువంటి విషయానికి ఖచ్చితంగా ముహూర్తాన్ని అనుసరించే నడుస్తే ఏ ఒక్క జీవితం విడిపోదమ్మా. ముహూర్త బలానికి తాళి కట్టడం ముఖ్యం అంటారు గురువు గారు. అసలు ముహూర్త బలానికి తాళికి సంబంధం లేదు. తతస్సముహూర్తే కన్యాం దృష్ట్వా చక్షుషి ఉపసంహృత్యాన్ ఉంది. తతస్సుముహూర్తే కన్యాం దృష్ట్వా చక్షుషి, ఆ తెరసలు ఏదైతే పెడతారో ఆ సుముహూర్తానికన్నా ఒక క్షణకాలం ముందు జీలకర్ర బెల్లం పెట్టుకొని ఖచ్చితమైన సుముహూర్తానికి తెరసల్లా తీసేసి ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకోవాలి. తతస్సుముహూర్తే కన్యాం దృష్టి, అమ్మాయిని చూడు నువ్వు. అప్పుడు చెప్పేటువంటి మంత్రాలు ఉంటాయి, ఆ మంత్రాలని జాగ్రత్తగా నువ్వు వింటూ చూసావా జీవితం పంట పడుతుంది. ఈ లోపు ఇలా పెట్టగానే ఇటు తిప్పి పెట్టండి, ముఖం ఎటు తిప్పండి అని వీళ్ళందరూ వస్తారు, ఫోటోగ్రాఫర్లు. ఇంకెక్కడుందమ్మా? అలా లేకుండా నువ్వు వివాహం చేసుకోగలిగేవా చక్కగా? 3 పూలు 6 కాయలు ఉంటారు చూశారండి, జీవితం ఎలా ఉంటుందమ్మా? ఓకే గురువు గారు, ఖచ్చితంగా. సో వివాహ బంధం నిజంగా మీరన్నట్టుగా ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని, లేదంటే ముహూర్త బలానికి ఉండకపోవటం కానివ్వండి, లేదంటే భోజన విషయంలో కానీ, ఇవన్నీ కూడా పెళ్లి చేసుకునే దంపతులపై ఎఫెక్ట్ చూపిస్తున్నాయి 100%. ఎందుకంటే మనం చూస్తున్న వాళ్ళలో చాలా మంది విడిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది కానీ కలిసి ఉన్నారని చెప్పుకోవడానికి లేదు. సో పెళ్లిని పెళ్లిలాగా చక్కగా ఎలా చేయాలో పాత పద్ధతుల్లోనే చేసుకుంటే మంచిది. సో చాలా చక్కగా తెలియజేశారు గురువు గారు, ధన్యవాదాలు.